కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం ఉపాధి కోసం బాంధవుల సమృద్ధి కోసం అందరూ ముందుకు వచ్చేయండమ్మా. వెనకలు ఉన్నారు, వెనకలు ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయాల. ఈ రోడ్డుకు వచ్చేయాల, కురులకోట రోడ్డుకి వచ్చేయాలా. అంతా మొలకల చెరువు రోడ్డుకున్నారు, మదనపల్లి రోడ్డుకున్నారు. అందరూ ముందుకు వచ్చేయండి, అందరూ ముందుకు వచ్చేయండి. ఫ్లాగ్స్ కొంచెం కిందకి పెట్టండి, ఫ్లాగ్స్ కొంచెం కిందకి పెట్టండి, ఫ్లాగ్స్ కొంచెం కిందకి పెట్టండి. కొంచెం మొలకల్చర్ రోడ్డుకున్న వాళ్ళు కొంచెం ప్లేస్ వల్ల మీరు వెనక్కి రావాలా. వెనకలు ఉండిపోయినారు చాలామంది. ఈరోజు చాలా శుభదినం. తంబోలపల్లి నియోజకవర్గం మన నాయకుడికి ఫస్ట్ ఆయన జీవితంలో 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఫస్ట్ కేసు పెట్టింది మన తంబోలపల్లి నియోజకవర్గం మండలంలోనే. అది కొందరు రౌడీ మూకలు ఈ వైసీపీ రౌడీలు చేసిన దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన దుర్గతానికి ఈరోజు వాళ్ళు చూడాలా. వాళ్ళకందరికీ వినపడేటట్లు ఒకటే నినాదం చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై లోకేష్ బాబు గారు, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఈరోజు మన నాయకులు మీరు కొంచెం దారి వదలాలా. మొలకల చెరువు రోడ్డుకి మదనపల్లి రోడ్డుకి చాలా మంది ఆగిపోయినారు. దయచేసి కొంచెం దారి వదలండి. రోడ్డు అంతా వాళ్లకు కావడం లేదు. దయచేసి కొంచెం రోడ్డు వదలాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జెండాలు దింపాలా, కెమెరాలు కనపడలేదు, జెండాలు దింపాలా. కొంచెం జెండాలు, పెద్ద జెండాలు కొంచెం దింపండి, పెద్ద జెండాలు దింపండి. ఇంకా గట్టిగా ఎక్కడికి వినపడాలా? ఇది తాడేపల్లి గూడెంకి వినపడాలా? ఇక్కడ మనవడు మన ఎమ్మెల్యే తంబోలపల్లిలో ఇంటి దగ్గరికి వినపడాలా? గట్టిగా అరసల్లా.
సీఎం ఎవరు? ఎవరు సీఎం? ఈరోజు ఎవరు జాగ్రత్త ఇక్కడికి వచ్చేసిన ఈరోజు మొన్న విన్నపాన్ని మన్నించి కొత్త వాడినైనా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మత రుణపడి ఉంటాం, కృతజ్ఞతగా ఉంటాం. ఖచ్చితంగా ఆయన మాట జవదాటకుండా ఆయనకి తంబోలపల్లి నియోజకవర్గం గడ్డ, తంబోలపల్లి గడ్డ దేనికి భయపడే గడ్డ కాదని నిరూపిస్తాం. ఈరోజు మనకు వైసీపీ వాళ్ళకి తంబోలపల్లిలో మగాడు దొరకక బయట నుంచి తెచ్చుకున్నారు. బయట మీరు సమర్థిస్తారా? బయట నుంచి వచ్చిన సమర్థిస్తారా? ముందుసారి మోసపోయినారు. ఒక అవకాశం వస్తే ముందుసారి మోసపోయి 48,000 మెజార్టీ ఇచ్చినారు. ఆ 48,000కు వీళ్ళు ఏం చేసినారు? బ్రిటిష్ వాడు కదా మన దగ్గర నుంచి దోసుకున్నట్టు మన దగ్గర ఉన్న 48,000 కోట్ల సంపదని ఆవిరి చేసినారు. ఈరోజు గట్టిగా వినపడాల వాళ్ళకి. మనకు జరిగిన అవమానానికి తమలో ముందు జెండాలు దించాలి. వినాలి, బంగారు తమ్ముళ్ళు అందరూ జెండాలు దించాలి. వెనక నుండి వాళ్ళ కనపడాలి. జెండాలు దించండి. జనసేన తెలుగుదేశం పార్టీ 2 జెండాలు దించాలి. మీకే చెప్పే తమ్ముడు, జనసేన వెనకాల కెమెరా ఉంది. తంబళ్లపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా వెళ్ళాలంటే మీరు జెండాలు దించాలి. ఈ జెండా కూడా తెలుగుదేశం పార్టీ జెండా చుట్టి పెట్టండి. తమ్ముళ్ళు ఇక్కడుండేవాళ్ళు ఎన్నికకి వెళ్ళండి. మీరు ఎన్నికకి వెళ్తే చాలా మంది వస్తారు. మీరు వెళ్ళండి. తమ్ముళ్ళు వినాలి. ఆవేశం ఒకటే కాదు, మనలో కూడా ఆలోచన ఉండాలి. మీరు వినాలి. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుంటారా లేదా? గెలిపించుకుంటామంటే ఎన్నికకి వెళ్ళండి. అద్దరు వెనకాల కనపడాలి. క్యారీ అందరూ వెళ్ళండి. ఆ సైడ్లో దారి వదిలిపెట్టండి. ఆ లాస్ట్ దారి వదిలిపెట్టండి. చెప్తేంట్రా మీరు? ఇను అరిస్తే లాభమేంటి? ఓట్లేయాలా? ముందు మన నియోజకవర్గం గెలవాలంటే మీరు పట్టుదల రావాలి. మేము చెప్పింది కూడా వినాలి. మీరు వినకుండా ఆవేశం ఉంటే లాభం లేదు. కొంచెం వెనక్కి వెళ్ళండి. అక్కడ క్లియర్ చేయండి. దారి క్లియర్ చేయండి. టైం తక్కువ ఉంది. మళ్ళీ అనంతపురం వెళ్ళాలి. సన్సెట్ అయితే అక్కడ హెలికాప్టర్ కూడా ల్యాండ్ కాదు. దయచేసి కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. తమలో అక్కడ అందరినీ వెళ్ళండి. వెనకాల చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ముందుకు వస్తే బెటర్. మన వాళ్ళు లొకేషన్ పోలీసులు ఇక్కడ మారుగా బిహేవ్ చేస్తున్నారు. మంచి లొకేషన్లో కూడా మీటింగ్ పెట్టనీయకుండా అన్నీ గుర్తుపెట్టుకుంటా. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. అన్ని రాజకీయ పార్టీలకు సరైన అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఏకపక్షంగా ఉంటే నేను కూడా మిమ్మల్ని ఏకపక్షంగానే డీల్ చేస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా క్లియర్ చేయి. వెళ్ళేయండి. రమ్మలో వాళ్ళందరూ వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇంకా కొంచెం తొందరగా 5 నిమిషాల్లో సెట్ కావాలి. జయచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడండి.
ఈరోజు 5 సంవత్సరాలుగా ఏదో ఒక అవకాశం ఇచ్చిన ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఈ ద్వారనాథ్ రెడ్డి గారు ఏం చేసినారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఈ ఆడబిడ్డకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మన దగ్గర ఉన్న ఇసుకనంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారు, రైతాంగాన్ని రోడ్డును పడేసినారు. ఈరోజు చదువుకున్న యువతకి ఎవరికి ఉద్యోగాలు లేవు. వీళ్ళ అందరినీ ఏ రోజు లేని కల్చరు, ఏ రోజు తమ్మోల పనులు జరగనిది గంజాయి కూడా వీళ్ళు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గానికి అంటగడుతున్నారో ఒకసారి ఆలోచించమని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. తంబోల పళ్ళు అంటే దేనికి ఒకరికి అందరికీ సమానంగా చూసుకొని హక్కును చేర్చుకొని అనురాగ ఆప్యాయతలకు నిదర్శనమైన నా తంబోలపల్లి నియోజకవర్గాన్ని ఈరోజు కక్షలతో అన్న దమ్ముల మీద గలాటాలు పెట్టి, ఊళ్ళో ఉన్న ఇద్దరి మీద గలాటాలు పెట్టి వీళ్ళు బ్రిటిష్ వాడి కంటే అసమానంగా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకంటే అసమానంగా మనల్ని దోచుకొని పోతున్నారు. ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఉన్న గుట్టలనే కరిగిపోయినాయి, గ్రానైట్ కొండలు కరిగిపోతున్నాయి, క్వార్జ్ కొండలు కరిగిపోతున్నాయి. ఈ పొద్దు ఈరోజు ఎంత దుర్మార్గానికి అంటగడుతున్నారంటే మన స్వామి మన అందరికీ ఆరాధ్య దైవం నా ఎదురుగా ఉన్న ఆ మల్లన్న, మన మల్లయ్య కొండ మల్లన్నను కూడా మన లోకలకు ఎవరికి చూపించకుండా ఆయన లింగాన్ని కూడా మనకు చూపించకుండా, ఎప్పుడో చౌల రాజులు కట్టిన ఆ లింగాన్ని కూడా చూపించకుండా మన దగ్గర ఎంతో ఉన్న పెద్ద ఫ్యామిలీలు, టీఎన్ కానీ, కల్చర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఏవీ ఫ్యామిలీ కానీ ఏ ఒక్కరిని పైకి అలో చేయకుండా, పైకి రానియకుండా ఈరోజు మల్లికార్జున స్వామిని కళ్ళకిచ్చినారు. ఆయన ఖచ్చితంగా చూస్తున్నారు. ఆయన ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి. ఈసారి మన నాయకుడికి జరిగిన ఈ చిన్నపాటి అవమానం, ఇక్కడ జరిగిన ఫస్ట్ కేసుకి ఆయనకు మన తంబోలపల్లి నియోజకవర్గం అందరి తరపున క్షమాపణలు చెప్తున్నాం సార్. మేము ఎప్పటికీ అలాంటి ఇన్సిడెంట్లు, ఒక రాక్షసుడు ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరిగినాయి, ఇంకా ఎప్పటికీ జరగనివ్వం. ఇదే స్వాగతాన్ని పలికిస్తాం మీకు ఎప్పటికీ. ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మాకున్నాయి. మా నియోజకవర్గానికి మీరు మా యువత ఇక్కడ 25,000 నుంచి 30,000 మంది చదువుకున్న యువత నిరుద్యోగాలు ఉన్నారు. ఇంతవరకు మా నియోజకవర్గంలో ఏపీఐసి ఇండస్ట్రియల్ కారిడార్ లేని నియోజకవర్గం బహుశా 175లో మాదే ఉంటుంది. మాకు 2 ఏపీఐసి ఇండస్ట్రీస్ కారిడార్స్ ఇచ్చి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 20 ఉద్యోగానికి కల్పనకి ఏవైతే పరిశ్రమలు చేస్తున్నా మన సూపర్ 6లో ఒకటైనా చెప్పుకుంటున్నామో, ఆ 20 లక్షల్లో 25,000 నుంచి 30,000 మా ఉద్యోగాలు మాకు కల్పించమని మా తంబోలపల్లి యూత్ అందరి తరపున అభ్యర్థిస్తున్నాం. మా కోరికను మన్నించి మాకు 2 ఇండస్ట్రియల్ కారిడార్లు మన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రెండోది నా రైతాంగం ఈరోజు పంటలు పెట్టడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ తీసేసినారు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లకి సబ్సిడీస్ తీసేసినారు. ఈరోజు రైతులు నష్టాలు పాలై గత 4-5 సంవత్సరాలుగా దాదాపు 20 నుంచి 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఈ టమోటా మాకు ఎక్కువగా పండే టమోటా పంట గిట్టుబాటు ధర లేక ఫ్రూట్ ఇవి దోసకు గర్భూసికాయలకు గిట్టుబాటు ధర లేక చేసినారు. కాబట్టి అందరినీ ఆ పిల్ల కాలువల ద్వారా మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము. మరియు మాకు హార్టికల్చర్ డెవలప్ చేసి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని, మా రైతాంగానికి ప్రతి ఎకరాకు 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం కలిగే ప్రణాళిక ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. మూడోది మాకు ఎక్కువగా ఉన్నది టమోటా మా పంటల్లో పాక పండుతారు. మా భూముల్లో మాకు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే మా నియోజకవర్గంలో సంవత్సరానికి టమోటాల్లో ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి నష్టాలు పాలవుతుంది. ఎకరాకు 1.5 లక్షల నష్టం వస్తుంది.
రైతులు అప్పుల పాలవుతున్నారు, పిల్లలను చదివించలేక దుర్భర జీవితంలో మనుషులు విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎక్కువగా టమోటా రైతులే. వాళ్ళ కోసం మాకు ఒక టమోటా ప్రాసెసింగ్ యూనిట్, ఒక 20 కిలోమీటర్ల సర్కిల్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 2 కండస్ట్రియల్ కారిడార్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఏదైనా మీ చేతిలోనే ఉంది. నవ్యాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర సృష్టికర్త మీరు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మా న్యాయమైన కోరికలను మన్నించి మాకు వరాలు ఇవ్వాలని చెప్పి మా ప్రజలందరి తరపున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కోసం మన పార్లమెంటు నియోజకవర్గానికి విచ్చేసిన మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు మన సందేశాన్ని ఇస్తారు. పెద్దలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, మిత్రుడు జయచంద్రారెడ్డి గారికి, వేదిక ముందర ఉన్న సోదరులు అందరికీ నా హృదయపూర్వక వందనములు. వేదిక వెనక ఉన్న సోదరి అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మాటలు చెప్పచ్చు. ఇక్కడికి విచ్చేసిన తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ, ఇసుక మాఫియా, భూమి ఆక్రమణలు, దేవాలయ భూములు కూడా ఆక్రమించుకొని, రౌడీయిజం, పోలీస్ కేసులు, ఇవన్నీ పోవాలంటే మీరేం చేయాలి? రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి, బీజేపీకి ఓటేసి వీరిని సదముకు బ్యాక్ చేయాలి. వీరి అరాచకం ఎంతవరకు వచ్చేసిందంటే ఈరోజే తెలిసిన వార్త. ఒక గర్భిణీ స్త్రీని క్యాన్వాసింగ్ వస్తే ఏమో అంటే ఆమెను కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట. ఇంత దారుణానికి వీరు చేస్తున్నారంటే వీళ్ళను సహించచ్చా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 45-50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారి సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు, మేము చాలా సార్లు నేను విభేజించాను చంద్రబాబు నాయుడు గారి పాలసీస్తో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. కానీ పరస్పరంగా మేము గౌరవించుకునే వాళ్ళం. చిత్తూరు జిల్లాకు మేలు చేసే విధంగా చేశాం తప్ప చిత్తూరు జిల్లాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ఇక్కడ వీరు 5 సంవత్సరాలు అధికారం వస్తే ఈ పాలన రాష్ట్రంలో రావణకాండ చేయటం, పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన పోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోవాలా లేదా? మొన్న జయచంద్రారెడ్డి నామినేషన్ కు వేయటం జరిగింది. ఒక్క నిమిషం. అప్పుడు నా మనుషులు కొందరిని పంపిస్తే వారు మీలో కలిసి ఆ నామినేషన్ లో కూడా గొడవ చేశారు. నామినేషన్ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ లో కూడా గొడవ చేశారు. ఇక్కడ పోలీసు వారిది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. మీ ఓవర్ యాక్షన్ తగ్గకన్నా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పోనీ మీకు మేలు చేశారా అధికారులకు, టీచర్లకు? ఈరోజు టీచర్లు పోలింగ్ జరుగుతా ఉంది. పోలీసు వాళ్ళ కంటే పూర్తిగా వాళ్లకు జీతాలు కట్ చేసి, డిఏలు కట్ చేసి, పూర్తిగా వారికి 2-3 లక్షల అన్యాయం వచ్చే విధంగా వారు ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో దాచుకుంటే అది కూడా వీరు విత్డ్రా చేసేశారు పోలీసు వాళ్ళకి తెలియకన్నా. ఇంత అన్యాయం చేసే ప్రభుత్వానికి ఏ విధంగా కూడా ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అనంతపూర్ పోవాలి, అందుకని కొద్ది నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. రాబోయే ఎలక్షన్లో మోడీ గారిని కేంద్రంలో మోడీ గారిని మరో 3వసారి ప్రధానమంత్రిగా చేసేదానికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మరోమారు ముఖ్యమంత్రి చేసేదానికి మీరందరికీ చేతులు జోడించి మీరు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ భయాందోళనలు తమ్మలపల్లి ఓటర్లో ఉన్నాయని వెబ్ కాస్టింగ్ ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి, ఒక్కసారి వినండి బాగా. వెబ్ కాస్టింగ్ కెమెరా ప్రతి ఒక్క బూతులో గమనుండాలి. ప్రతి ఒక్క బూతులో ఒక కెమెరా పెట్టబోతున్నారు. పూర్తిగా 2036 బూతుల్లో తమ్మలపల్లి ప్రతి బూతులో కూడా వెబ్ కెమెరా ఉంటుంది. ఆ వెబ్ కెమెరా నేరుగా సిఈసికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరైనా దౌర్జన్యం చేసినా, ఎవరైనా దొంగ ఓటేసినా నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. ఎవరైతే పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్, రాష్ట్ర పోలీస్ కాదు, ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ ఆ వెబ్ కెమెరాను చూస్తూ ఉంటుంది. ఏ బూతులో అయినా గొడవ జరిగితే 5 నిమిషాల్లో ఆ బూతుకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు తమ్మలపల్లి ఓటర్లందరూ కూడా నిశ్చింతగా పూర్తిగా మీకు ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకు ఓటేసేదానికి మీకు అవకాశం కలిగించడం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో 8వ తేదీ, వచ్చే 8వ తేదీ మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మోడీ గారు కలికిరికి మీటింగ్కి వస్తున్నారు. మీరందరూ కూడా మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా 4 గంటలకు 8వ తేదీ కలికిరికి మీటింగ్కి వస్తున్నారు. మీరందరూ కూడా రావాల్సిందిగా చేతులు జోడించి కోరటం జరుగుతూ ఉంది. రాబోయే ఎలక్షన్లో 2 ఓట్లు ఇస్తారు మీకు. ఒక ఓటు పార్లమెంటుకి పువ్వు గుర్తుకి వేయాల్సిందిగా మీరందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. పువ్వు గుర్తుకి ఎవరెవరు వేస్తారు? ఇంకొక ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్ కి సైకిల్ గుర్తుకి జయచంద్రారెడ్డికి వేయాలి. కాబోయే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకోసారి 2 చేతులు ఎత్తండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. తమలో హుషారు ఎక్కువైపోయింది. ఇంకా సమయం ఉంది. గౌరవనీయులు
రాజంపేట బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇంకో పక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి, రాజకీయాల్లోకి కొత్త కానీ బుల్లెట్ మారిగా దూసకపోయే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు. ఇక్కడ నేను ఆలోచించింది, జయచంద్రారెడ్డి గారు ఒక కొత్త, కానీ ఆయనలో ఒకటి చూశాను, ఈ నియోజకవర్గంలో ముసురు కాపు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆలోచించాను, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని ముసురు కాపు అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చాను. ఏం తమిళలో హుషారుగా ఉన్నారా? ఏమరపాడుతూ ఉన్నారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతాడు. ఎవరికైనా అనుమానం ఉందా మీకు? ఎవరికైనా అనుమానం ఉందా మీకు? 400 ఎంపీలు వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ గారు. తమిళలో బీజేపీ ఎంపీ, ఎన్డీఏ ఎంపీ, నరేంద్ర మోడీ గారి పార్టీలో ఎంపీని తాకి ధైర్యం ఎవరికైనా ఉందా అంటున్నా. వచ్చారో మసైపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుభవం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి అనుభవం దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా, పదవుల కోసం కాళ్ళ దగ్గర కూర్చున్న బచ్చా. అవునా కాదా? నడమంత్రపు సిరి వచ్చింది, కొవ్వెక్కింది, ఆంబోతు మార్గ తయారయ్యాడు. ఏం తమ్ముడు వదిలిపెడతారా ఆంబోతుని? నేను అడుగుతున్నా, ఈరోజు మీరు చూసారా లేదా? నిండు గర్భిణి, 7 నెలలు బిడ్డ అడిగింది. పాపం ఏంటంటే మా ఊరికి నీళ్లు రాలేదని అడిగింది. అడిగితే పాపమా? నిన్ను అడగడానికి వీలు లేదా? నువ్వేం దేవుని బిడ్డవా? అంటే నువ్వు ఒక అరాచక శక్తిని నిరూపించుకున్నావు. ఎమ్మెల్యే భార్య సాక్షిగా వైసీపీ గూండాలు ఆ అమ్మాయి పైన దాడి చేసి జయచంద్రారెడ్డి గారి మనుషులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు. పోలీసులు తప్పుడు కేసులు పెడతారే మా మీద. నిండు గర్భిణిని కొట్టారే, సిగ్గు అనిపించలేదా మీకు? బాధ అనిపించలేదా మీకు అని అడుగుతున్నా. కానీ తమ్ముళ్ళు, రాసేసింది చరిత్ర, దేవుడు తిరగా రాశాడు స్క్రిప్ట్. 13వ తారీఖున ఓటింగ్, జూన్ 4వ తారీఖున కౌంటింగ్. గెలిసేది మనమే, చిత్తుగా ఓడిపోయేది వైసీపీ. వైసీపీ ఇంటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటుకు, జయచంద్రారెడ్డి అసెంబ్లీకి వస్తారు. తమిళలో అప్పుడు చూపిస్తా తడాక. నా తమ్ముళ్ళ పైన
600 మంది పైన తమ్ముళ్ళు, మా తమ్ముడు చూపిస్తున్నాడు, పాలిచ్చే ఆవును ఊరుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని. వాస్తవం, అందుకే అనుభవిస్తున్నాం. ఇదే సెంటర్లో నా జీవితంలో ఇప్పుడే ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిని సమైక్య ఆంధ్రప్రదేశ్కి. ఆయన 3.5 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుణ్ణి. హుందాతనం ఏదో మా దగ్గర చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దిరెడ్డి అని అంటున్నా. నేను కూడా కన్నెర్రా చేసుంటే ఈ అంగళ్ళకు వచ్చేవాడివాను, పొంగునూరులో ఉండేవాడివాను. పెద్ద మనగాడివా నువ్వు? నీ ప్రాణం ఎక్కడో ఉందా? అంటే మాకు రోషం లేదా? నువ్వు పెద్ద మనగాడు అనుకుంటున్నావు. నీ కొమ్ములు విరుస్తా, నీ కొవ్వు తగ్గిస్తాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఏది రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వు పొంగునూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి. నీ తమ్ముడు వలస పక్షి తంబళ్ళపల్లికి రావాలి. మీ తాత జాగీరు తంబళ్ళపల్లి. నీ కొడుకు ఎంపీ కావాలి. ముగ్గురు కలిసి దోచేయాలి. అడిగితే దాడులు చేస్తారా మీరు? ఏం తమ్ముళ్ళు, మీరే చూశారు కదా. నేను ఇక్కడికి వచ్చాను, మొలకల చెరువుకి వచ్చాను. పక్కన పెద్దిరెడ్డి దోపిడి, ఏదైతే అంద్రినీవా కాలం ఉన్నా గండికోట నుంచి ఈయన కాంట్రాక్ట్ కోసం సమాంతరంగా కాలువ తీస్తున్నాడు. ఎండగట్టడానికి వచ్చా, మీ తరపున తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈయన దోస్తే నేను భయపడి పారిపోవాలా? ఈ రాష్ట్రం ఎవరిది? ఎవరిది అంటే నేను అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ మీటింగ్ కూడా లేదు. ఆ రోజు ఈ దారిలో పోతున్నాను, పూతల పట్టుకు నేను వెళ్ళాల. వీళ్ళ తాత రోడ్డు ఇది, అంగల్ వీళ్ళ జైజన అయింది, వీళ్ళ ముత్తాద్దిది. 45 ఏళ్లుగా తిరిగే అంగళ్ళు ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా. అంగళ్ళకు వస్తానే ఉంటా. అడ్డం వస్తే సైకిల్ తొక్కించుకుంటా పోతా. తమాషా అనుకోవద్దు. పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయం చేసిన ప్రాంతం ఇది. ఇప్పుడే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఆయిల్ పండించప్పుడు ఇక్కడ తంబళ్ళపల్లి ఫ్యామిలీ, ఇంకో పక్క కలిచెర్ల ఫ్యామిలీ, గట్టు ఫ్యామిలీ, వాళ్ళందరితో కంపేర్ చేసుకుని నువ్వు ఎంత అని అడుగుతున్నా. అవునా కాదా? ఏ తమ్ముళ్ళు మీకు రోషం లేదు, కోపం లేదు, బానిసలుగా బతకాలనుకుంటున్నారు కాదా? ఉందా రోషం? మీ భవిష్యత్తును నాశనం చేస్తే, అంధకారం చేస్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేను వస్తే నా మీదనే తప్పుడు కేసులు పెట్టి 600 మంది పైన కేసులు పెడితే ఏం తమ్ముళ్ళు మీకు ఆలోచన రాలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాకే ఇక్కడ రావడానికి అవస్థ అయితే ఈ ఆంబోతులు మిమ్మల్ని బతకనిస్తారా అని అడుగుతున్నా. ఈ బడుగు జనాలు, బలహీన వర్గాలు ఈ దుర్మార్గుల చేతుల్లో బలైపోవాల్సిందేనా? నాశనం అయిపోవాల్సిందేనా? 7 నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే
మీ ఆంబూతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలే, అవునా కాదా అని అడుగుతున్నా. 7 రోజులే టైము, సమయం లేదు మిత్రమా, అవునా కాదా? అందుకే హలో తంబళ్ళపల్లి, బాయ్ బాయ్ ద్వారకనాథరెడ్డి. హలో తంబళ్ళపల్లి, హలో తంబళ్ళపల్లి. సిద్ధమా? నా దగ్గరనే మాట్లాడతారా? అంతేనా? ఏమి ఉత్తర కుమారుడి ప్రగల్భాలా? ఏం తమ్ముళ్ళు? రోషముండే తమ్ముళ్ళు మీసం వెలియండి. వస్తే ఢీకొనండి. మీ జోలుకు మేము రాము, మా జోలుకొస్తే వదిలిపెట్టాం. అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు సవాలు విసరడానికి వచ్చా. తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి గెలుస్తున్నాడు. ఈ ఆంబోతులు ఎవడు ఆపలేడు. వలస పక్షుల్ని మళ్ళా చదువు దాకా తరిమి కొట్టి శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇచ్చే బాధ్యత మీదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమిళ్లో ఈయనకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ పైన దాడులు, అక్రమ కేసులు, ప్రాజెక్టుల పేరుతో అక్రమ కాంట్రాక్టులు. మంత్రి పదవి కావాలి, అధికారం కావాలి, కాంట్రాక్టులు ఈయనకే కావాలి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ పనిచేశాడా తమిళ్లో? విన్నారా మీరు? నేను గాని మా కుటుంబం గాని ఒక కాంట్రాక్ట్ పనిచేశామని అడుగుతున్నా. 22 ఏళ్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుటుంబం, 45 ఏళ్లు పార్టీని నడిపిన కుటుంబం. ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రచందనం మాఫియా ఏం చెప్పాలి? వీళ్ళకు సిగ్గు కూడా లేదు. ఎర్రచందనాన్ని దొంగిలించి స్మగ్లింగ్ చేసి, అలాంటి ఎర్రచందనంలో స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? సిగ్గుందా జగన్? బుద్ధుందా జగన్ నీకు? నువ్వు నీతులు చెప్తావా నాకు? ఇంకో పక్క ఇసుక మైనింగ్. ఒకటిగా తమ్ముళ్ళు, ఏది దొరికితే అన్ని ఈయనకే కావాలా? నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఒక్క క్వారీ అయినా మీ చేతల్లో ఉందా? జిల్లాలో ఒక్క క్వారీ మీ చేతల్లో ఉందా అని అడుగుతున్నా. నిన్ను మంత్రి చేసింది మైనింగ్ దోపిడీ చేయడానిక? ఇది దోపిడీ రాజ్యమా కాదా అని అడుగుతున్నా. ఆవులాపల్లి రిజర్వాయర్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీకు? అంటే అరాచకానికి పరాకాష్ట. గొప్ప నాయకుడు, సేవాభావం. ఆవులాపల్లిలో పేదవాళ్ళ భూముల్ని ఉన్న బలంగా లాక్కొని ప్రాజెక్టు కడతాడ దానకర్ణుడు. నీ అబ్బ సొమ్ము ఉంటే నీ ఆస్తి కట్టుకో. రైతుల ఆస్తి తీసుకోవాలంటే కోర్టు ఉంది, డబ్బులు ఇవ్వాలి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతనే చేయాలి. అది ప్రజాస్వామ్యం. అది చెయ్యకుండా ఉన్న బలంగా చేసి ఎన్జిటి ఫైన్ వేశారు. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్లు కట్టింది. నేను చెప్తున్నా, నేను వస్తా,
వడ్డిస్తా ఒక్కొక్కడిని, పట్టకొస్తా, ఎక్కడున్నా పట్టకొస్తా. నీ అరాచకాలన్నీ లెక్క పెడుతున్నా, చిత్రగుప్తుడు వారిగా లెక్కలు రాసుకుంటున్నా, ప్రతి ఒక్క లెక్క సెటిల్ చేస్తా. చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? తమ్ముళ్ళు ఇక్కడ చూస్తే ఇసుక, ఈయన సైకో జగన్కి చాలా దగ్గర, దోపిడీలో ఇద్దరు పార్ట్నర్స్. జ్ఞాపకం ఉందా మీకు? శాండ్, మద్యం, మైనింగ్, భూములు, మంగంపేట వెరైటీస్. ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీద కూడా కనుబడింది వాళ్ళకి, కుప్పంలో కూడా గ్రనైట్. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీఎఫ్ గా చేసేశారు. కొండల్ని ఆనకొండల మారిగా మింగేశారు. క్షమించడాన్ని నేరం చేశారా లేదా? వీళ్ళ పని చేయాలా లేదా? మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు. ఏ తమలో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా? అక్కడికి ఎవడు రావడానికి వీల్లేదు. వీళ్ళ ఆయన సొత్తు చెప్తున్న మక్కలు ఎరగొట్టి రేపు పాలు పోయిస్తా, వాళ్ళకి రేట్ ఇప్పిస్తా. తమాషా అనుకోవద్దు. ఇది చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మద్యం రేటు ప్రశ్నించాడని ఓం ప్రకాష్ని చంపేశారు. ఇంతవరకు ఆయన డైరీ కూడా, ఆయన ఫోన్ కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. మీకోసం పోరాడుతున్నా, పోరాడిన తర్వాత నాలో కూడా ఒక పౌరుషం ఉంది, నా శరీరంలో కూడా రక్తం ఉంది, సీమ కూడా ఉంది. నేను కూడా మనిషిని. నా తమ్ముళ్ళు పడిన మనోవేదన, మానసిక క్షోభ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నా, ఎంత దుర్మార్గం అయిపోయారంటే దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు. ఈరోజు మనం సూపర్ 6 ఇచ్చాం. కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు. ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మొన్న ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవెలలాడుతున్నాయి, గలగలలాడుతున్నాయి. ప్రజల్లో నమ్మకం వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అన్నాడు కానీ ఆ రత్నాలేంటో ఒక్కసారి చూడండి. ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా, ఏడో రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు. అవునా కాదా? రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి. తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు 2014. బాబాయిని గొడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు. రెండో నాటకం. కోడి కత్తి డ్రామా రతికట్టింది. ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట. నిన్న గులకరాయి డ్రామా, రాయి కనపడలా, పాపం దెబ్బ మాత్రం తగిలింది.
అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట ఉంది, నీ మానసిక పరిస్థితి బాగాలేదు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు, ఒక అద్దం పంపిస్తా నీ ముఖాన్ని చూసుకో, నీ ముఖం కనపడుస్తుందా బాబు గారి ముఖం కనపడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైందా తమ్ముళ్ళు? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు ఉండేవాడా? ఇతను ఒక హుందాతనంతో ఉండాలి. నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్జీలం, సమకాలికులం, మిత్రులం, రాజకీయంగా విభేదించాం, పోరాడాం. కానీ వ్యక్తిగత పోరాటం కాదు, ఒక రాజకీయ పోరాటం. అలాంటి వాడు నన్ను సవాలు ఎదురుతాడు. నీ రాజకీయ అనుభవం ఎంత, నీ వయస్సు ఎంత, నీ ఇంగిత జ్ఞానం ఏంటి? మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. 30 ఏళ్ళు సీఎంగా ఉండిపోతామనుకున్నాడు, ఇప్పుడు ఓడిపోవడం ఖాయమైపోయింది. చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. అదే ప్రజా కోర్టులో అవునా కదా? ఇప్పుడు అంటున్నాడు, నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేస్తానంట. తీసేస్తానా తమ్ముళ్ళు? నువ్వు అప్పులు చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. నేను నీతి నిజాయితీగా పరిపాలించా, అప్పులు చెయ్యను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచుతా. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా. కేంద్రం కూడా మాతో ఉంది, మేము కేంద్రంలో కూడా భాగస్వాములం. అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు నేను వస్తే ప్రతి మీటింగ్లో మీరు చూడండి, నేను వస్తే సమీక్ష కార్యక్రమాలు కట్టు, నువ్వే పుట్టినప్పుడు వచ్చినట్టున్నాయి. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టింది నందమూరి తారక రామారావు గారు 83లో. నేను 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. అన్న క్యాంటీన్ పెట్టానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? రంజాన్ తోఫా ఇచ్చానా లేదా? దుల్హాన్ ఇచ్చామా లేదా? రైతు రుణమాఫీ చేశామా లేదా? మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈయనేదో చేసినట్టు నాటకాలు రాయడు, నకిలీ నవరత్నాలతో వచ్చి ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు నేను ఇచ్చింది పింఛన్ని 3000 నుంచి 4000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, ఇంటి దగ్గరనే ఇస్తా. నెలవారీగా 1వ తారీఖు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దివ్యాంగులకి 4000 నుంచి 6000 రూపాయలు ఇస్తా. కాళ్ళు చేతులు లేకపోతే అలాంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, ఇప్పుడు నేను పెంచా, నువ్వేం చేశావు? పెంచావా? పెంచావా అని అడుగుతున్నా. 2028లో పెంచుతాడంట, అంతవరకు బతుకుండాలి ఈ ముసలోళ్ళు. అంటే ఏంటి అరాచకం? ఇంకో పక్క తమిళ్లో సిగ్గుండే ముఖ్యమంత్రి అయితే శవ రాజకీయాలు చేయకూడదు, చేయించరా అని అడుగుతున్నా. 150,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారా లేరా? ఒక్కడనుకుంటే 40 మందికి పింఛన్లు ఇవ్వాల. ఊర్లో 40 మందికి పింఛన్లు ఇవ్వడం ఎన్నేళ్ళు పడుతున్నాయా? 1 రోజు అయిపోతుందా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, 1 రోజులో పింఛన్లు పెంచే విధానానికి శ్రీకారం చుడతాం. అది మా సమర్థత.
ఇది నీ కుట్ర. నువ్వేం చేశావు? పింఛన్ ఇవ్వకుండా నాటకాలు ఆడి ప్రతిరోజు సెక్రటరీకి రమ్మని మంచి ఎండలో పండుటాకు లాంటి ముసలివారు దగ్గర 33 మందిని చంపేశారు. బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. సిఎస్కి చెప్పా, లెటర్ రాశా, ఏమాత్రం కూడా స్పందించలా. మళ్ళీ ఎన్నికల కమిషన్ స్పందించి పింఛన్లన్నీ సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయమంటే ఈసారి వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవడానికి బ్యాంకులో వేసాడు. అంటే ముసలోళ్ళు పోతారా? బ్యాంకుకు పోగలుగుతారా ముసలోళ్ళు? తెలుసా బ్యాంకు వాళ్ళకి? 5 కిలోమీటర్లు నడుస్తారా? ఇది అన్యాయమా కాదా? ఇంకొక 20 మంది చంపేశారు. ఈ ముఖ్యమంత్రి పదవి కోసం ముసలి వాళ్ళని చంపేసి శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తానే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, వాలంటీర్లు రాజకీయం చేసి ఒప్పుకుంటారా? మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు రాజకీయం చేసి ఒప్పుకుంటారా? మీరు రాజకీయం చేయాల్సింది రాజకీయ కార్యకర్తలు. అంటే నువ్వు గొప్ప నాయకుడు మారిగా, తెలివైన మారిగా వాలంటీర్స్ ని పెట్టి 2,50,000 మందిని పెట్టి ప్రభుత్వ డబ్బులు ఇచ్చి బెదిరించి ఓట్లు వేయాలనుకున్నావు, వేయించుకోవాలనుకున్నావు. నీ ఆటలు సాగలేదు. అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు వాళ్ళందరినీ రాజీనామా చేయమన్నావు. నేను చెప్పాను, మీరు రాజీనామా చేయొద్దని చెప్పాను. అందుకే 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చే ఆందోళన 10,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి. స్వార్థపరుడు సైకో జగన్ నిస్వార్థంగా సేవ కోసం వాళ్ళకు డబ్బులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము వస్తే ఏది ఆగదు. జగన్ రెడ్డి ఆదాయం ఆగిపోతుంది, కరెంటు బిల్లు పెరగడం ఆగిపోతుంది, పన్నుల బాధుడు ఆగిపోతుంది, ఇసుక మాఫియా అక్రమాలు ఆగిపోతాయి, మైనింగ్ మాఫియా దోపిడీ ఆగిపోతుంది, ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆగిపోతుంది, కూల్చివేత హింస రాజకీయాలు ఆగిపోతాయి, గంజాయి డ్రగ్స్ దొరకవు. మేము ఉండంగానే రాగానే 100 రోజుల్లో గంజాయిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది. తప్పు చేసిన వాడిని మక్కెలు ఎరగొట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఫైనల్గా ఆగిపోయేది జగన్ ఫ్యాను. 13 తర్వాత ఆగిపోతుంది. గిరగిరా తిరగదు. తిరుగుతుందా గిరగిరా? ఫ్యాన్ గిరగిరా తిరగకపోతే నీకొచ్చే డబ్బులు ఆగిపోతుంది. అదే నీ బాధ. క్లాస్ వార్ అంటున్నావు, కాదు క్యాష్ వార్. పేదవాడి డబ్బులు దోచేసిన దొంగని బందిపోటు నువ్వు. ఆ డబ్బులు మళ్ళా పేదవాళ్ళ కోసమే పెడతా, ఈ పేదవాళ్ళ సంక్షేమానికి పెడతా, పేదవాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ దొర పెట్టెల దొర ఒక మాట మాట్లాడుతున్నాడు. పెట్టెల దొర అనేది ఏమంటున్నాడంటే, నేను ఇచ్చేవాడిని, నేను ఎక్కడ కొట్టేసేవాడిని కాదంటున్నాడు. ఒకసారి చూద్దామా ఈయన కథ. ఇడుపల పాయలో 600 ఎకరాలు దళితుల భూములు కొట్టేసిన దొర నువ్వే కదా అని అడుగుతున్నా. లేపాచి నాలెడ్జ్ జబ్బు పేరుతో 8,000 ఎకరాలు కొట్టేశాడు. కడపలో బ్రహ్మిణి స్టీల్ పేరుతో 10,000 ఎకరాలు కొట్టేశాడు. వ్యాంపిక్ సిటీ పేరుతో 28,000 ఎకరాలకి టెండర్ పెట్టాడు. విశాఖలో కార్తీక వనం,
ఎన్సిసి భూములు, ప్రేమ సమాజం, బే పార్కు, దస్బెల్లా భూములు, హైగ్రేవ్ భూములు 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన పెద్ద మనిషి. ఇప్పుడు అందుకే మీ భూమి పైన కన్నబడింది. ఏం తమ్ముడు, భూమి మీద ఈందా? ఎవరిదా భూమి? ఎవరిదా భూమి? ఈ ఫోటో ఏంటి? నాకు తెలియకుండా అడుగుతున్నా. నీ ఫోటోనా ఇది? నీ ఫోటోనా ఇది? నీ ఫోటోనా ఇది? నీకు భూమి ఇచ్చిన మీ తండ్రి ఫోటోనా ఇది? అంటే జగనన్న భూ హక్కు చట్టం అంట, ఆయన భూమి ఇచ్చాడంట నీకు. రోషం రాలా, కోపం రాలా, ఆవేశం రాలా, ఊగిపోవాలి ఇంటి చూస్తే. ఊగాలా లేదా? నేను మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో అందరికి అన్ని ఇస్తాడంట, ఇవి దోచుకోడంట. నీ పెత్తనం నా భూమి పైన ఏంట? నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశా. నీ దరిద్ర ముఖాన్ని నా పట్టాదారు పాస్బుక్ పైన చూడాలి. నేను చూడాలా తమ్ముడు? న్యాయమా ఇది? ముఖ్యమంత్రిగా ఇచ్చింది 5 ఏళ్ళు, మీరు అవునా కాదా? ప్రభుత్వానికి ఒక ట్రస్టీగా ఉండాలా లేదా? ట్రస్టీగా లేకుండా ఒక నియంతగా ఇష్టానుసారం మాట్లాడితే ఈరోజు అదే అమిత్ షా కూడా చెప్పారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామంటే దుర్మార్గుణ్ణి తుదముట్టించడానికి మేము ఎన్డీఏ పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పాడు. అంతేకాదు ఈ రాష్ట్రాన్ని మళ్లీ బతికించడానికి మేము 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చేద్దాం? ఈ పుస్తకం వదిలేద్దామా? వదిలేద్దామా? ఇప్పుడే చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేద్దాం. ఓకే? ఇంకా కానీ నువ్వు కానీ తోకాడిస్తే నీ పార్టీని చెత్త బుట్టలో మారేస్తాం, ఊడ్చేస్తాం. ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం కూడా తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. ఈ చట్టం వస్తే నీ భూమి నీది కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. జగనన్నే మీ ఇంటికి పెద్ద, రికార్డులంతా జగనన్నే, కంప్యూటర్ కీ కూడా జగనన్నే. నువ్వు అమ్మాలంటే జగనన్న పర్మిషన్ కావాలి, త్వర పర్మిషన్ కావాలా మీకు? అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి. నీ భూమి ఎవరి భూమి ఇది? నీ భూమి పైన నీ పెత్తనం ఏంటి? సహిస్తారా మీరు? ఒకసారి నీ భూమి వేరే వాడు ఎవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్కి వెళ్ళిపోతుందంట. ఇంక అమ్మేదానికిలా నువ్వు కోట్ల చుట్టూరు తిరగాల. పనికి మాలోడికి ఓటేస్తే మీరు ఏం చేయాలో మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుడా తమ్ముళ్ళు? అర్హత ఉన్న తమ్ముళ్ళు? మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని తినేవాడికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. నీ భూమి కూడా ఇంతే, నా భూమే కాదు. నీ భూమి కూడా జగన్ దగ్గరే ఉంటుంది. ఆయన ఆడమంటే ఆడాలా, ఎగరమంటే ఎగరాలా, గంతులేయమంటే గంతులేయాలా, రాసిమ్మంటే రాసిచ్చేయాలా.
అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా. ఈ అవకాశాన్ని పోతే నేను ఒకటే చెప్తున్నాను, మీ మెడకి ఉరితాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రిమోట్ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు. మొన్నే చూశారా, రఘురామరాజు ఎంపీగా ఉంటే విభేదించాడని సిబిసిఐడి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో కొట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడిపోయాడు. భలే కొట్టారా, ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి కొట్టించాడు. కెన్ యు ఇమాజిన్? ఇది ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? వివేకం సినిమా చూసారా మీరు? చూసారా మీరు? ఇంకా సిగ్గునుడు బయట వస్తాడా ఆ సినిమా చూసినాక? ధైర్యం ఉన్నాడు బయట వస్తాడా? ఎక్సెప్ట్ సైకో తప్ప ఎవడు రాడు. అవునా కాదా? సిగ్గు ఎగ్గు అన్ని వదిలిపెట్టినాడు. ఈ బిల్లు ఏం చేద్దాం? ఈ బిల్లు ఏం చేద్దాం? నేను వస్తానే రెండో సంతకం ఈ బిల్లు పైన పెట్టి అంత లోపల దీన్ని చించి చెత్త బుట్ల బారేస్తున్నా. ఇప్పటికైనా రోషం ఉంటే బేషరతుగా విత్డ్రా చేసుకుంటానని చెప్పు, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నీ భయానికి నేను భయపడను. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. రాజకీయం తమాషా కాదు, రాజకీయం జవాబుదారీతనం. మీరు రాష్ట్రానికి ఒక ట్రస్టీ తప్ప నువ్వు నియంత కాదు. నా ఆస్తికి నీ పెత్తనం, నీ బోడి పెత్తనం చెల్లదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక ఆయన అంటాడు, ఆ బొత్స నోరు కూడా తిరగదు. ఎన్టీ రామారావు గారి ఫోటో ఎక్కడో టాయిలెట్ పెట్టారంట. దానికి దీనికి కంపారిజన్ చేసే బుద్ధి లేని మీరు ఆస్తులు కొట్టేయాలని చూస్తారా? మీరు ఆస్తులు కాపాడతా, వదిలిపెట్టను. మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా, మిమ్మల్ని నిద్రలేని రాత్రులు చూపిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తమిళలో ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ సమస్యలున్నాయి. ఇప్పుడే మన జయచంద్రారెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. అంద్రే నీవా ద్వారా పోలవరం నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని చెరువులకు నింపి మీకు పూర్తిగా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. అది చేసి మీ అందరికీ పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. బంగారు పండించే రైతాంగం ఎక్కడున్నారు? మల్బరీ పట్టు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, పళ్ళు పండిస్తారు, పూలు పండిస్తారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా. తంబళ్లపల్లికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇచ్చి ఇక్కడ అగ్రో ప్రాసెసింగ్, ఫ్రూట్ జ్యూస్ కానీ టమాటా నుంచి ఫ్రూట్ జ్యూస్ పెట్టిస్తాం. పల్ప్ ఇండస్ట్రీస్ పెడతాం. 2 ICICI ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మీరు పండించే పంటే కాకుండా మిగిలిన పరిశ్రమలు తీసుకొచ్చి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. చేస్తాం. యువగళ ఉంది, 20 లక్షల ఉద్యోగాలు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చాడు. నాసి రకం 1 క్వార్టర్ తాగితే కైపెక్కదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట. జోబీ ఖాళీ 60 రూపాయలు, 200 రూపాయలు. నాకు కూడా అలా ఈ ఆలోచన. మా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా రాలా ఆలోచన. కాబట్టి నేను చెప్పాల్సినంత చెప్పాను. మా వాళ్ళు ఇప్పటికే 4-5 సార్లు వార్నింగ్ పంపించారు. టైం అయింది, ఫ్లైట్ టేకప్ కావాలని. మళ్ళీ కోరుతున్నా, మళ్ళీ వస్తా.
అంగల్లోకి వస్తా, రౌడీజం అణిచివేస్తా, ఆంబోతుల్ని తొక్కేస్తా, ప్రగతికి మీకు అండగా ఉంటా, ఉద్యోగాలు ఇప్పిస్తా, ఉపాధి కల్పిస్తా, వ్యవసాయంలో సంపద సృష్టిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. అందరూ కలిసి జయచంద్రారెడ్డి మురుసు కాపు కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి. ఇంకో పక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇమేజ్ ఉండే వ్యక్తి, పార్లమెంటుకు పోవలసిన వ్యక్తి,